వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చూసుకుంటే మనకి 4 మేజర్ కంపెనీస్ నుంచి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మీకు కోర్ ఐటీ జాబ్సే గైస్. ఫస్ట్ 2 కంపెనీస్ వచ్చేసి కోర్ ఐటీ జాబ్స్ నుంచే హైర్ చేస్తున్నారు. ఎవరికైతే ఐటీలో వాళ్ళ కెరియర్ డెవలప్ చేసుకోవాలనుకుంటే మాకు ఐటీలోనే వర్క్ చేయాలని ఉంది, ఐటీ కెరియర్లోనే మా కెరియర్ గ్రోత్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ 2 పొజిషన్స్ నేను చెప్పబోతాను. అవి తప్పకుండా అప్లై చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి థామ్సన్ కంపెనీ నుంచి. థామ్సన్ గురించి మీరు వినే ఉంటారు. ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఇక్కడ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్కి అనేది హైర్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్. ఇట్స్ అ హైబ్రిడ్ మోడల్, అంటే యాజ్ యూజువల్ 3 days ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు. జస్ట్ మీరు ఐటీ కానీ లేదంటే సిఎస్సి లో ఇంజనీరింగ్ చేస్తుంటే తప్పకుండా అప్లై చేయండి. మీకు ఇక్కడ అబౌట్ దిస్ రోల్ చూసుకుంటే జస్ట్ మీరు సాఫ్ట్వేర్ ఎగ్జిస్టింగ్ కోడ్స్ని రీమాడిఫై చేయడం కానీ, ఆ కోడింగ్ కరెక్ట్ ఉందా లేదా, దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా కోడింగ్ యాడ్ చేయడం కానీ అవి చేయాల్సి వస్తుంది. అండ్ సో ఇక్కడ మీకు ఏమేమి అడుగుతున్నారంటే ability to understand low complexity business requirements and translate them into coding. సో మీరు కోడింగ్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇవన్నీ మీరు ఒకసారి గో త్రూ అవ్వండి 1 by 1. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు సంబంధించి వచ్చేసి అబౌట్ యూ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఐటీ. ఓకే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ విత్ అజైల్ స్క్రమ్. ఓకే, అదైతే కంపల్సరీ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సాలిడ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ జస్ట్ నాలెడ్జే అడుగుతున్నారు. ఎక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కావాలని ఎక్కట్లేదు. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు చూసుకోవాలనుకుంటే తప్పకుండా అప్లై చేయండి. అండ్ యాజ్ ఐ సెడ్ ముందే మల్టిపుల్ కోర్సెస్ ఎప్పుడు నేర్చుకొని ఉండాలి ఈ టైంలో, బికాస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ గైస్. ఓకే, అండ్ హైబ్రిడ్ మోడల్. ఓకే, 2 to 3 days ఇన్ ఏ వీక్ ఇన్ ద ఆఫీస్. ఓకే, చెప్పాను యాజ్ యూజువల్ 3 days ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, అండ్ జస్ట్ కూతురు అవ్వండి అండ్ అప్లై చేసేయండి ఇమీడియట్ ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు కనుక యాజ్ ఎ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఫీల్డ్లో ఐటీలో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. లైక్ యాజ్ ఎ డెవలపర్, టెస్టర్, ఇవితో పాటు టెస్టింగ్తో పాటు లైక్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ ఫర్ ఎనీ ఎంఎన్సీ కంపెనీ. సో మీరు అసోసియేట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్. ఓకే, అసోసియేట్ అంటే స్టార్టింగ్ పొజిషనే. సో చాలా మంచి జాబ్ ఇది కూడా. చూసుకుంటే మీరు 24 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి మీరు ఫ్లెక్సిబుల్ ఉండాలి. అండ్ చూసుకుంటే మీకు విండోస్, లైనక్స్ అండ్ జనరల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మీకు దాని మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది జస్ట్ ఏ టాపిక్స్ మీద అనేది నాలెడ్జ్ ఉండాలి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా గో త్రూ అవ్వండి. అండ్ యాజ్ ఐ సెడ్ మీకు సెక్యూరిటీలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఈ సర్టిఫికేషన్స్ గురించి ఐడియా ఉంటుంది గైస్. సో ఈ సర్టిఫికేషన్స్ అనేది ఏ ఒక్క సర్టిఫికేషన్ చేసినా మీకు ప్లస్ పాయింట్. అప్లై చేస్తే కనుక జాబ్ పక్కా వస్తుంది. సో ఇది తప్పకుండా ఇది అప్లై చేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ 2 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఇది యాజ్ ఎ నార్మల్ ఎవ్రీ పర్సన్, ఎనీ డిగ్రీ పర్సన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ 2 జాబ్స్ చూసుకుంటే మనకి శాలరీ అనేది చాలా బాగుంటుంది గైస్. ఎందుకంటే ఇది ఐటీ జాబ్స్ కాబట్టి శాలరీ అనేది మినిమం కంపేర్ టు అదర్ జాబ్స్ మినిమం 9 to 10 lakhs లోపు ఉంటుంది గైస్ యాజ్ ఎ ఫ్రెషర్గానే. ఓకే, అండ్ ప్లస్ అవి టాప్ కంపెనీస్ కాబట్టి ఆటోమేటిక్ శాలరీ బాగానే ఉంటుంది. అండ్ జెన్పాక్ట్ ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్, ఎనీ డిగ్రీ క్యాన్ అప్లై. ఇందులో అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ వాళ్ళు కూడా రిలేటెడ్ ఎంక్వైరీస్ అనేది వాళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే 24/7 5 days వర్కింగ్ షెడ్యూల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఇది వచ్చేసి లెన్స్కార్ట్లో వచ్చేసి 100 ఓపెనింగ్స్ జస్ట్ నౌ పోస్ట్ అవ్వడం జరిగింది. సో ఇది తప్పకుండా చూసుకోండి ఒకసారి.
ఇక్కడ ఏమి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. 0 to 4 years ఎవరైనా అప్లై చేయొచ్చు. సో స్టార్టింగ్ వచ్చి 2 to 3.5 lakhs 3.5 lakhs వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది శాలరీ. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే the incumbent shall be responsible providing the best customer experience in our store by ensuring high standards of eye testing quality. ఓకే, యాజ్ ఎ మీరు ఒకవేళ హైర్ అవ్వడం జరిగితే కనుక అక్కడ మీరు కస్టమర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది. దాంతోపాటు ఐ టెస్టింగ్, వాళ్ళ యొక్క ఐ యొక్క పారామీటర్స్ ఏందో అవన్నీ టెస్ట్ చేయాలి. అండ్ మీరు డైరెక్ట్లీ స్టోర్ మేనేజర్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ 1 by 1 ఇక్కడ మీరు ఒక్కొక్కసారి చూసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐకి సంబంధించిన ఫీల్డ్లో స్టడీ చేస్తుంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ వాళ్ళకి జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా రేర్ ఆపర్చునిటీ గైస్, కానీ చాలా మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా అప్లై చేయండి గైస్. ఇవి కూడా ఈ 4 లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మంచి జాబ్ ఆపర్చునిటీస్ తోటి మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ లేటర్. బాయ్.